హలో గాయ్స్, వెల్కమ్ టు క్విక్ రివ్యూస్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. అదేనండి, మన సూర్య గారు అండ్ మమితా బైజు గారు కలిసి నటించిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీ నాకు ఎలా అనిపించిందంటే కొంచెం మిక్స్డ్ గానే ఉంది. అంటే బ్యాడ్ గా ఉందని చెప్పలేము, అలాగని గుడ్ గా ఉందని చెప్పలేము. పర్లేదు, ఎబో యావరేజ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టోరీ గురించి మాట్లాడినట్టయితే అదేనండి, 18 and 35 ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళిద్దరి మధ్య ఉండే ఆ కెమిస్ట్రీ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగానే చూపించారు భయ్య. నెక్స్ట్ ఇంకా స్క్రీన్ ప్లే గురించి మాట్లాడాలంటేనే కొంచెం ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకనంటే ఫస్ట్ హాఫ్ చూసిన నాకు ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా ఎంటర్టైనింగ్ గా చాలా బాగా అనిపించింది భయ్య. సూర్య మమితా బైజు మధ్య ఆ కెమిస్ట్రీ ఏదైతే ఉందో నాకైతే పర్సనల్ గా చాలా కనెక్ట్ అయినా చాలా బాగా అనిపించింది. కాకపోతే నాకు వచ్చిన ప్రాబ్లం వల్ల సెకండ్ హాఫ్ లోనే భయ్య, సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఏమైపోయింది అని అంటే ఫస్ట్ హాఫ్ వరకు వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ కాస్త సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఏమైందంటే మళ్ళీ ఒక నార్మల్ ఫ్యామిలీ డ్రామా లాగా అనిపించింది భయ్య. క్లైమాక్స్ కి వచ్చేసరికి క్లైమాక్స్ మాత్రం ఓకే, పర్లేదు, సాటిస్ఫై అయ్యేటట్టు అయితే ఉంది. కాకపోతే సెకండ్ హాఫ్ లోనే నాకు వచ్చిన ఇష్యూ అంటే అదేంటో నేను చెప్పలేను, కాకపోతే మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. తర్వాత పర్ఫార్మెన్సెస్ భయ్యా, నిజంగా చెప్తున్నా, మమతా బైజు గారిని చూసిన తర్వాత చాలా బాగా యాక్ట్ చేసింది భయ్యా, చాలా క్యూట్ గా. అండ్ ఆ క్యారెక్టర్ కి తను తప్ప వేరే ఇంకెవరు సెట్ కాదు అనేటట్టే పోర్ట్రే చేసింది భయ్యా. అండ్ సూర్య గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, కాకపోతే ఈ మూవీలో అతని యాక్టింగ్ చూసినట్టయితే క్యారెక్టర్ కి తగ్గట్టే చాలా సెటిల్డ్ గా చేశారు, చాలా బాగా అనిపించింది. అండ్ అఫ్ కోర్స్ రాధిక గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ మూవీలో బీజిఎం కూడా చాలా బాగా వర్కౌట్ అయింది అనిపించింది భయ్య. ఓకే, మరీ అంత ఇంపాక్ట్ లేదు, అలాగని మరీ డల్ గా లేదు, చూసినంతసేపు ఓకే బాగా అనిపించింది భయ్య. కాకపోతే ఈ మూవీ తమిళ్ డబ్బు అవ్వడం తోటి అక్కడక్కడ చిన్న లిప్సింగ్స్ అనేటి మిస్ అయినట్టు అనిపించింది భయ్య. ఆ కనెక్టివిటీ మాత్రము కొంచెం మిస్ అయిందనే అనుకోవచ్చు. ఏంటో సూర్య గారిని అడాప్టెడ్ సన్ను అని అంటాము, కానీ ఏంటో ఆయన మాత్రం మన తెలుగులో సినిమాలు తీయరు. సర్లే, ఇదంతా సోది ఎందుకు భయ్య, సినిమా ఎలా ఉంది చెప్పు అని అంటే సినిమా మాత్రం ఖచ్చితంగా వన్ టైం వాచబుల్, సాటిస్ఫై అయ్యి బయటికి వస్తారని అనిపిస్తుంది. అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. ఓకే గాయస్, ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా.